జూబ్లీ హిల్స్ లో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గెలుస్తుంది, లేదనుకుంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని అందరూ కూడా అంచనాలు వేశారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఆయన ప్లేస్ లో సునీత గారు నిల్చుంటున్నారు కాబట్టి సింపతి వర్కౌట్ అవుతుంది. పైగా ఇక్కడ బీఆర్ఎస్ కి పట్టు కూడా ఉంది. అలాగే ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాగ్దానాలు చేస్తుంది. పైగా ఇప్పుడు ఈ రెండు పార్టీలకి ప్రధానమైనటువంటి ఓటర్స్ ముస్లిమ్స్. ఇక్కడ దాదాపు 93,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో యాక్టివ్ గా 80,000 మంది ఉన్నారు. అంటే ఇటు కాంగ్రెస్ కి ముస్లింస్ ఓట్లు పడతాయి, బీఆర్ఎస్ కి ఓట్లు పడతాయి. కాంగ్రెస్ కి ఎందుకంటే కాంగ్రెస్ స్వతహాగానే ముస్లిం పార్టీ, పైగా ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంది నవీన్ కుమార్ యాదవ్ కి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో విజయం మాదంటే మాది అనుకుని రెండు పార్టీలు కూడా బాగానే ప్రచారం చేసుకున్నాయి, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీని ఎవరు పట్టించుకోలేదు. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,90,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 93,000 అంటే ఒక 90,000 ముస్లిం ఓట్లు తీసేయండి, మిగతా 3 లక్షల ఓట్లు. అందులో యాదవులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అలాగే ఓసీలు కూడా ఉన్నారు. ఎక్కువగా ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు, అలాగే ఆంధ్రులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ మీద ఎవరికి అంచనాలు లేవు, కానీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల ఓట్లు చీలిపోతాయి. పైగా ఇప్పుడే నియోజకవర్గంలో కావచ్చు, దేశంలో కావచ్చు, హిందుత్వం మీద అంటే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం హిందుత్వం అనే కాదు, బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఎంతో కొంత లాభిస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఈ బీజేపీ ఇక్కడ బాగా పుంజుకుంటుంది. ఇంతవరకు లేదు కానీ 11వ తారీఖు ఎన్నికలకి ఇప్పటి నుంచి అయితే మాత్రం ఆ పుంజుకోవడం అనేది అలాగ నెమ్మదిగా ఇప్పుడు పుంజుకుంది. ఇటేమొచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. దీనివల్ల ముస్లిం ఓట్లు కూడా విడిపోతాయి. ఖచ్చితంగా రెండు భాగాలు అవ్వాల్సింది. ఎందుకంటే ముస్లింలకి బీఆర్ఎస్ బాగా చేసింది, కాంగ్రెస్ బాగా చేసింది. అయితే వాళ్ళకి మాత్రమే చేసింది బీఆర్ఎస్. పాత బస్తీ వాళ్ళకి పూర్తిగా కరెంటు లేదు, నల్ల వాటర్ బిల్లు లేదు, వాళ్ళు ఏం చేసినా ఏమీ లేదు. మొత్తం సగానికి సగం సొమ్ము హైదరాబాద్ లో ఉన్నటువంటి సొమ్ము వాళ్ళకే దారపోసేసింది. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తారు. కాంగ్రెస్ ఇలాగే స్వతహాగే కాంగ్రెస్ ముస్లింలకు మొదటి నుంచి ముస్లిం పార్టీ. ఇప్పుడు బీజేపీకి ఓటు శాతం పెరిగింది. అక్కడ హిందువుల్లో కూడా కొంతవరకు అయితే ఒక మార్పు అయితే వచ్చింది. హిందువుల్లో మార్పు వచ్చింది, చలనం వచ్చింది. అలాగే మిగతా ఓటర్స్ కూడా బీజేపీ కేవలం హిందుత్వం మీద మాత్రమే లేదు కదా, తను చేస్తున్నటువంటి పనులు కూడా ఇప్పుడు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి కదా, ప్రపంచమే గుర్తిస్తుంది. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు గుర్తించరా? జై పాలస్తీనా అన్నటువంటి వ్యక్తి ఒకరు, జై పాలస్తీనా అని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఒకరు, జై పాకిస్తాన్ అన్నటువంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా కూడా అన్నారు. అలాగే బీఆర్ఎస్ గల్లీలో కూడా తిరుగుతుందని ఇప్పుడే రఘునందన్ గారు చెప్తున్నారు. జై పాకిస్తాన్ అయినా అనొచ్చు, లేదనుకుంటే జై పాలస్తీనా అయినా అనొచ్చు, కానీ జై భారత్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ వెనక మాత్రం ఎవరు లేరు. అటువైపు రౌడీలు ఉన్నారు రెండు పార్టీలకును. మరి పైగా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పాకిస్తాన్ అంట భారత్ని ముడ్డి మీద అంటే వచ్చి పడిందట ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ. అంటే అక్కడ ముస్లిం ఓట్లని ఒక ఆకర్షించడానికి పాకిస్తాన్ ని ఎలివేషన్ చేశాడు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ హిందువులకి ఎక్కువ, మరి హిందువులకి మండదా? అందుకే జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఈ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మామూలుగా ఉన్నాయా? కేటీఆర్ కూడా అంతే. ఇప్పుడు హిందువులు అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ గతసారి హిందువులు ఎంత తిట్టాడు ఈయన వీళ్ళ నాన్న కలిసి. హిందువులు అంటే పెద్ద పీకుడు గల్ల, హిందుత్వం ఇక్కడ పెద్ద పీకిందా అంటే అంత బలుపు. అంటే ఇక్కడ కులాలను విడగొట్టేశారు కాబట్టి ఏ హిందువు కూడా హిందుత్వాన్ని పట్టించుకోడు. అంత మతం కాదు, ముందే చెప్తున్నాను. కాబట్టి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా హిందుత్వాన్ని ఎంత తిట్టాలో అంత తిట్టారు. మళ్ళీ వీళ్ళు ఫామ్ హౌస్ లో మాత్రం మళ్ళీ యాగాలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు గెలవడానికి. బయటకు వస్తే మాత్రం తిడతా ఉంటారు. అందుకే వీళ్ళ యొక్క నోటు దూలతోటి, నోటు బలుపుతోటి ఇప్పుడేమొచ్చేసి ఆ రెండు పార్టీలు కాకుండా ఈ సింపతి పోయింది. బీఆర్ఎస్ కి సింపతి అనేది పక్కన పడేశారు. జూబ్లీ హిల్స్ ఇప్పుడు బీజేపీ ఖాతాలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.